బండి వెంకయ్య లేడు. ఆయన మిడిసిపాటు ఏమిటో గాని ఈ మధ్య పగలు రాత్రిళ్ళు కూడా కిరాయి తోలి సంపాదించినట్లున్నాడు. తన కూతురు సుబ్బలక్ష్మిని నా కోడలుగా చేసుకోమని అడిగేటందుకు పెళ్ళాన్ని వెంటేసుకునొచ్చాడు. నువ్వేమన్నావమ్మా? నేనేమంటానో నీకు తెలీదా అన్నయ్య? ప్రత్యేకించి అడుగుతున్నావు. ఈ మధ్య పాలెం నుంచి కూడా మున్సబుగారి అమ్మాయిని ఇస్తామని కబురు చేశారు. 6 ఎకరాలు మాగాణి కట్నంగా ఇస్తామన్నారు. ఈ 6 ఎకరాలు మనకి లేకనా? కొరివిపాడు నుంచి షావుకారు తిమ్మయ్య కూడా కబురు చేశాడు. పొలం కావాలంటే 8 ఎకరాలు ఇస్తాడట. డబ్బుగా కావాలంటే 50,000 కట్నం ఇస్తాడట. మన వినాయకాన్నే చేసుకోవాలట. ఇవన్నీ వింటుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. ఇంతకాలం వరకు శంకరం చదువు అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత వినాయకానికి పెళ్లి చేయవచ్చుననుకున్నాను. అంతవరకు నన్ను ఓర్పుగా ఉండనిచ్చేటట్టు లేరు ఈ ఆడపిల్లల తండ్రులు. వినాయకమైనా ఏమనుకుంటాడు? సంబంధాలు వస్తుంటే పెళ్లి చేసుకోవాలన్న కోరిక ప్రారంభమవుతుందా? అందులో ఈడు వచ్చిన వాడయ్యే. అందువల్ల నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏమిటమ్మా ఆ నిర్ణయం? అదే వినాయకానికి కావేరికి ఈ పుష్యమాసంలో పెళ్లి జరిపించాలని. పెద్దవాడికి చేయకుండా చిన్నవాడికి చేయటంలో తప్పులేదని కళ్యాణ గడియ రాసి ఉన్నందున అలా అవ్వాలని ఉండటం వలన ఇలా జరుగుతోంది. కానివ్వమని చెప్పారు. శంకరానికి ఈ పూట ఉత్తరం రాయించుతాను. ఎటూ కాని టైంలో పెళ్ళంటే సందేహంతో ఆగిపోయాడు. పంటలు చేతికి రావాలంటే జ్యేష్ఠమాసం రావాలి. అంతవరకు ఆగాలంటే నా వల్ల కాదు. ఈ సంబంధాల గోల పడలేకపోతున్నాను. అవసరమైతే ఓ 10,000 నేనిస్తాను. నా నగలు ఉన్నాయిగా, అవి కావేరికి ఇచ్చేస్తాను. ఈ పుష్యమాసంలోనే వాళ్ళిద్దరికీ వివాహం జరిపించేయటం మంచిది. ఏ వయసుకి ఆ వయసు ఉండాలి కదా. నువ్వేమంటావన్నయ్య? అమ్మా కామాక్షి, నీ మనసు నాకు తెలుసు. అవసరం వస్తే నువ్వెంత త్యాగం చేయగలవో తెలుసు. ఈ బీద అన్నయ్యకి ఇన్ని వరాలు ఇస్తున్నావంటే నిజంగా నీ రుణం నేను తీర్చుకోలేనమ్మా. అంతా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు తల్లి. నీ మాటకి ఎదురు చెప్పగలిగే తండ్రి వాడినా నా బిడ్డ కావేరి పుట్టినప్పుడే వినాయకం భార్య అనే ముద్ర వేసిన నాడే ఎంతో అదృష్టవంతురాలవుతుందనుకున్నాను. చిన్నదానివైనా నువ్వు నన్ను ఓ కంట చూసి ఆదరించుతున్నావంటే ఈ అన్నయ్య కూడా అదృష్టవంతుడేనమ్మా. ధనుర్మాసం వెళ్ళిన తర్వాత లగ్నం పెట్టుకుందాం. ఆ రోజుకి రమ్మనమని పార్వతికి, త్రివిక్రమరావుకి ఉత్తరం రాస్తాను. అనుకోని అదృష్టం లభించబోతున్నందుకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. పరంధామయ్యకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ శుభవార్త భార్యకి ఎంత త్వరగా అందచేయాలా అన్న ఆతృత కలిగింది. ఇంకేమైనా విషయాలు ఉంటే తరువాత మాట్లాడుకుందాం, వస్తానమ్మా అంటూ పాలు సంగతి మర్చిపోయి పక్కన ఉంచిన గ్లాసుని అలాగే వదిలేసి లేచి బయలుదేరాడు పరంధామయ్య. వీధి గుమ్మం దాటి రోడ్డు మీదకి వచ్చే వరకు అడుగులు అడుగు వేస్తూ వచ్చిన వాడల్లా రోడ్డు మీద అంగలు పంగలు వేసుకొని విసురుగా నడుస్తున్నాడు. ఎవరు పలకరించినా నిలబడి సమాధానం చెప్పటం లేదు. వేగాన్నంతా నడకలో చూపించుతున్నాడు. ఇంతకాలం మనసులోనే ఉంచుకొని మదనపడుతూ తను అడిగితే నువ్వేమి ఇవ్వగలవని చెల్లెలు ఎక్కడ హేళన చేస్తుందోనని భయపడి ఊరుకున్నాడు. ఇప్పుడు తను అడగకుండానే చెల్లెలు మహావరప్రసాదం పిలిచి చేతిలో ఉంచినట్లయింది. దానితో తబ్బిబ్బులాడిపోతున్నాడు పరంధామయ్య. పొలం వెళ్తే భోజనం వేళకు గాని రాని భర్త ఇంత త్వరగా తిరిగి రావటంలో గల కారణం ఏమిటో సుభద్రమ్మకి అంతుపట్టలేదు. ఏదైనా విషయం ఉన్నా స్నానం చేసి అన్నం తిని చుట్ట చుట్టుకుంటూ కొంత, చుట్ట కాల్చుకుంటూ మరికొంత చెప్పేవాడు. అలాంటిది ఇంత హఠాత్తుగా రావటంతో చేస్తున్న పనిని ఆపేసింది. నాటకంలో తన పోర్షన్ కంటతపడుతున్న కావేరికి తండ్రి నడుస్తుంటే కిర్రు చెప్పులు వినిపించింది. ఇంతకు ముందే కదా నాన్న బయటికి వెళ్ళింది, ఇంతలో వచ్చేశారేమిటి అన్న ఆశ్చర్యం కలిగింది. ఇవాళ లేచిన వేళ ఎంత మంచిదయిందో, ఇది విన్నావా సుభద్ర అంటూ వరండా అరుగు మీద చతికిల పడిపోయాడు. ఏం జరిగిందండి? చేస్తున్న పని ఆపి దగ్గరకు వెళ్ళింది. చదువుతున్న కాగితాలను ఒడిలో ఉంచేసుకొని వినేటందుకు సిద్ధంగా కూర్చున్నది కావేరి. రాత్రి పూజారి గారిని పిలిపించి మా చెల్లెలు అడిగిందట, పెద్దవాడికి వివాహం చేయకుండా చిన్నవాడికి చేయవచ్చునా అని. దోషమేమీ లేదు, చేయవచ్చును అని సలహా చెప్పారట. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి మా పిల్లని ఇస్తామంటే మా పిల్లని ఇస్తామని కబుర్లు చేస్తున్నారట. ఈ పోరు పడలేక ఈ పుష్యమాసంలో కావేరికి వినాయకానికి పెళ్లి చేయాలని తొందరపడుతోంది. ఇంటికి వెళితే చెప్పింది. ఉలిక్కి పడింది కావేరి. తనకి వినాయకం బావకి పెళ్ళి అనుకుంటున్నారే కానీ ఇంత త్వరగా నిర్ణయించబట్టమా? ఇంక పెళ్లి చేసుకుంటే సంసారం, పిల్లల్ని కనటం, పెంచటం, అత్తయ్య అజమాయిషీతో ఉండాలి. తన సినిమా హీరోయిన్ అయ్యేదెప్పుడు? తన కోరిక తీరేదెప్పుడు?
ఇంకా ఇంతేనా తన జీవితం? ఆంధ్రుల అభిమాన తారగా వెలుగొందగల అవకాశం, అదృష్టం తనకి లేవా? తన కోరికలు ఆ 4 గోడల మధ్య బందీ అయిపోవాలా? తను అనతి కాలంలోనే అగ్రశ్రేణి తారగా వెలుగొందగల అవకాశం తనకి లేదా? ఆలోచనలో పడిన కావేరికి ఆ తర్వాత తల్లిదండ్రులు చెప్పుకునేవి గానీ, చర్చించుకునేవి గానీ వినలేకపోయింది. పెళ్లి విషయం అత్తయ్య కదిపింది కాబట్టి ఇంకా జరగకపోవటం అంటూ ఉండదు. తన కర్తవ్యం ఏమిటో, ఏమి చేయాలో తోచడం లేదు కావేరికి. తమ స్కూలు యానివర్సరీ డే జరిగిన జనవరి 1న కాబట్టి ఈలోగా తమ నాటకం పూర్తవుతోంది. అప్పుడు కర్తవ్యం ఆలోచించుకోవాలి. అత్తయ్య నాన్నకి చెప్పినదంటే తను, బావ నిర్ణయించుకునే ఉంటారు. లేదా బావ ఒత్తిడి అయి ఉండవచ్చును. అత్తయ్య తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నదంటే ఇంక తిరుగుండదు. ఎవరు? ఎవరు తనకి ఈ విషయంలో సలహా ఇస్తారు? అంతవరకు నాటకంలో హీరోయిన్ పాత్రలో తనను జయసుధలాగా ఊహించుకొని డైలాగ్ చెబుతూ హావభావాలు ప్రదర్శించుకుంటోంది. ఆ ఉత్సాహం ఇట్టే హరించుకుపోయింది పెళ్లి మాటలు వినగానే. ఏం చేస్తున్నావు కావేరి అంటూ వచ్చింది సుభద్రమ్మ అక్కడికి. ఏముంది, చదువుకుంటున్నాను. మీ నాన్న చెప్పిన మాటలు విన్నావా? ఆ ముక్తసరిగా జవాబిచ్చింది. నువ్వు అదృష్టవంతురాలివని నువ్వు పుట్టిన క్షణం నుంచే అనుకున్నాం. అలాగే జరిగింది. మాకు వినాయకం లాంటివాడు అల్లుడుగా దొరకటం కంటే భర్తగా నీకు లభించటం ఎంతో అదృష్టం. ఇంత శుభవార్త వింటాననుకోలేదు. తల్లి మాటలకి ఎంతో సంతోషించవలసింది పోయి చిరాకు పడిపోయి ఇంకా అక్కడ ఉండకుండా లేచి కాగితాలను తన పుస్తకాల మీద ఉంచి బయటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న కూతుర్ని ఆశ్చర్యంగానూ వింతగానూ చూసింది సుభద్రమ్మ. తాము ఇంత ఆనందపడుతుంటే దానికి ఇసుమంతైనా ఆనందం కలిగించకపోవటం ఏమిటి? ఇద్దరు ఎంతో ఇష్టంగా ఉంటారు. కావేరి ఏది కావాలన్నా తీసుకువచ్చి ఇస్తాడు. అలాంటిది అతనితో పెళ్ళి అంటే ఎందుకలా ఎడమొహం పెట్టుకుందో అర్థం కాలేదు. పెళ్ళి అంటే ఎంతో సిగ్గుపడతారు, ముఖ్యంగా ఆడపిల్లలు. అలాంటిది కావేరి మూతి బిగించుకొని వెళ్ళిపోవటంలో ఆంతర్యం అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయింది. తల వంచుకొని ఏకాగ్రతతో నడుస్తున్న కావేరికి ఎదుట ఏ వాహనాలు వస్తున్నాయో కూడా తెలియనంతగా ముందుకు వెళుతున్నదల్లా దూరం నుంచి స్కూటర్ శబ్దం వినిపించేసరికి చటుక్కున తల ఎత్తి చూసింది. నేనండి అమ్మాయి గారు, నాగుల్ని. ఏమిటలా చూస్తున్నారు? స్కూటర్ మీద నుంచి దిగకుండానే ఒక కాలు స్కూటర్ మీద, మరొక కాలు నేల మీద ఆనించి విలాసంగా కళ్ళజోడిని ఎడమ చేత్తో తీసి పట్టుకొని అడుగుతుంటే విభ్రమంగా చూస్తూ ఉండిపోయింది కావేరి. అమ్మాయి గారు, మీరే లోకంలో ఉన్నారు? ఈసారి నాగులు గట్టిగానే అనేసరికి ఉలిక్కిపడింది కావేరి. అంతవరకు ఆ డ్రెస్లో నాగులు చిరంజీవిలాగా, కమల్ హాసన్లాగా, భానుచందర్లాగా, మోహన్ బాబులాగా, చంద్రమోహన్లాగా వివిధ రూపాల్లో కనిపించేసరికి ఆ భావంలో నుంచి తేరుకోవటం చాలా కష్టమనిపించింది కావేరికి. ఇంతలో ఎంత మార్పు! నేను మీకోసమే వస్తున్నాను అమ్మాయి గారు. ఎందుకని అడగలేకపోయింది. చేతిలోని కళ్ళజోడు, రంగురంగులతో ఉన్న షర్టు, అన్నింటికీ మించినది స్కూటర్. ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది అని అనుకున్నది. అమ్మాయి గారు, మీరేదో ఆలోచించుతున్నారు. నేను మీకోసమే వచ్చాను. మీకని రంగురంగుల సినిమా వాల్ పోస్టర్స్ని, సినిమా పాటల పుస్తకాల్ని తెచ్చాను ఇవ్వాలని. నాగులు ఈసారి గట్టిగా అనేసరికి ఇహలోకంలోకి వచ్చింది. తన ఏకాగ్రతకి తానే సిగ్గుపడింది. అది కాదు నాగులు, ఈ స్కూటర్ ఏమిటి? నువ్వు నడపటం ఏమిటి? నాకేదో వింతగా ఉంది అంది కావేరి. వింతే మరి, యజమానితో కలిసి ఈ స్కూటర్ మీద బస్తీకి వెళ్ళేవాడిని. ఆయనే నన్ను కావాలి తీసుకెళ్లేవారు. స్కూటర్ ఎలా నడిపేది చూసేవాడిని. ఎప్పుడైనా సినిమా హాల్ దగ్గర వదిలి క్యాబిన్లో కూర్చొని పేకాట ఆడుకుంటూ ఉండేవారు. అప్పుడు నేను సినిమా హాల్ చుట్టూ ఓ రౌండ్ వేసేవాడిని స్కూటర్ మీద. సినిమా బాక్సుల కోసం నన్నే పంపటం మొదలుపెట్టారు. నాగులు అలా చెప్తుంటే కనురెప్ప వాల్చటం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది కావేరి. ఇంతలో ఎంతగా ఎదిగాడు నాగులు! తాను చూసి కూడా దగ్గర దగ్గర 2-3 నెలలైంది. ఇంతలోనే ఇంత మార్పా? నేను చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందా అమ్మాయి గారు? నాగులు అడిగేసరికి ఉలిక్కిపడింది కావేరి. అవును, నాకసలు నోట మాట రావటం లేదు అంది. అవకాశం ఉన్నప్పుడే చొరవ చూపించాలి, చూడాలి, చూసి నేర్చుకోవాలి, వ్యాపారంలో అనుభవం సంపాదించాలి. నేను గొప్పవాడినైపోవాలి. ఇదే నా కోరిక. అందుకే యజమాని ఏ వేళ ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేస్తుంటాను. ఇప్పుడు మా యజమాని విస్కీ బాటిల్ కొనుక్కొని రమ్మని పంపారు. ఇదే సమయం అని ఇలా వచ్చేశాను. మీకు ఇవి ఇచ్చేసి వెళదామని. అంటే నీకు బ్రాందీలు, విస్కీల సంగతి కూడా తెలుసునా? ఆ,
మా యజమానికి ఏ వేళనైనా తెచ్చి పెట్టేది నేనే. నాకు అన్ని రకాల బ్రాందీల సంగతి తెలుసు. తాగకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. తెలుసుకున్నాను. నా కోసం మా యజమాని చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి అని స్కూటర్ కేసులో నుంచి ఓ డజను సినిమా పాటల పుస్తకాలు, 5-6 కలర్ పోస్టర్స్ తీసి కావేరికిచ్చాడు. అమ్మో! నా జయసుధ ఎంత బాగున్నదో ఓ పాత పోస్టర్లోని బొమ్మలు చూసి మురిసిపోయింది కావేరి. జ్యోతి సినిమా పాత పోస్టర్ అది. నిన్నటి నుంచే మొదలు ఆ సినిమా. 4 రోజులకని అద్దెకి తెచ్చాం. కానీ నిన్న ఇసుక వేస్తే రాలని జనం. ఓ వారం రోజులు ఉంచవలసి వచ్చేటట్టుంది. జయసుధ యాక్షన్ అద్భుతం, చెప్పనలవి కాదు. వీలుంటే ఈ రాత్రికి రండి సినిమాకి. నేను హాల్ దగ్గర ఉంటాను. ఇప్పటికే ఆలస్యమైంది. వస్తానమ్మగారు అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి కళ్ళజోడు పెట్టుకొని ఎక్కి వెళ్ళిపోయాడు నాగులు. అలా వెళుతున్న నాగుల్ని ఆశ్చర్యంగా చూసింది. ఎవరూ రావటం లేదనుకొని సినిమా పాత పోస్టర్స్ని కింద కూర్చొని నేల మీద పరిచి చూసుకొని సాగింది. ఆ అనుభూతిలో లీనమైపోయిన కావేరి భుజం మీద చేయి పడగానే ఉలిక్కిపడి తిరిగి చూసింది. సుబ్బులు నవ్వుతూ నిలబడింది. తనను వాల్ పోస్టర్స్ని మార్చి మార్చి చూస్తోంది సుబ్బులు. నువ్వా సుబ్బులు? ఎవరో నన్ను భయపడ్డాను అంది కావేరి వాల్ పోస్టర్స్ని మడత పెడుతూ. మీ వినాయకం బావ అనుకొని ఉంటావు అవునా? పక్కనే కూర్చుంటూ అడిగింది కావాలని. లేదులే, మనసు బాగోక ఉలిక్కిపడ్డాను. ఏ? ఎందుకని బాగోలేదు? మీ అమ్మా నాన్నలకి 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఉన్నంతలో పర్వాలేదు కదా. చక్కగా చదివిస్తున్నారు మీ వాళ్ళు. అంతకంటే కావాల్సిందేముంది? ఇంకెందుకు మనసు బాగోకపోవటం? కావాలని అడిగింది. నీకు చెప్పినా అర్థం కాదులే. ఎందుకు అర్థం కాదు? నువ్వు చెప్పాలే గాని. కావేరి మౌనం వహించింది. నీ పెళ్ళి మీ బావ వినాయకంతో ఖాయమైందటగా. సుబ్బులే కావాలని అడిగింది. తన విషయం ఏమైనా తెలిసిందేమో ఇలా అడిగితే చెబుతుందన్న భావంతో. అవునట. మంచి ఎమోషనల్గా నాటకంలో నా పాత్రని చదువుకుంటున్నాను. అప్పుడు నేను కాదు ఉన్నది. నాలో జయసుధ ప్రవేశించి అమోఘంగా డైలాగ్స్లో నటించేసింది. ఇంతలో మా అమ్మ మా వినాయకం బావతో నా పెళ్ళి మా కామాక్షి అత్తయ్య ఖాయం చేసిందట. మంచి రోజు చూసి లగ్నం పెట్టించుతారట. అదేమిటి అంత నీరసంగా నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా ఏమిటి? మా బావ అంటే ఇష్టమేనే, కానీ పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఇంత తొందరగా ఎందుకు నిర్ణయించిందట మీ అత్తయ్య? అదేనే నాకు అర్థం కావటం లేదు. పిల్లనిస్తానని మా నాన్న వెళ్ళి అడగవలసింది పోయి తనే అడిగేసిందట. ఇంకేముంది? మా అమ్మ నాన్నకి ఎక్కడలేని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. మా అక్కని బావని రమ్మనమని ఉత్తరం రాస్తున్నారు. నీకెందుకని ఇష్టం లేదు పెళ్ళి? తన విషయం కావేరికి తెలియనందుకు లోలోపలే సంతోషించుతూ అడిగింది. నాకు సినిమా తారన అవ్వాలని ఉన్నది. జయసుధలాగా జయప్రదలాగా అగ్రశ్రేణి తారనయి పోవాలని ఉంది. తారన అవ్వాలంటే మద్రాసు వెళ్ళాలి. అందరినీ కలుసుకోవాలి. బోలెడన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉంది. ఇవన్నీ తీరాలంటే ఎలా? పెళ్ళైన తర్వాత మీ బావని తీసుకొని మద్రాసు వెళ్ళి సినిమాలో ప్రయత్నం చెయ్యి. దీనికింత ఆలోచన దేనికి? మా బావకి ఇష్టం ఉండదే. ఎంతైనా తల్లి చాటున కొడుకు కదా. మా అత్తయ్య ఇష్టం లేనిదే ఎక్కడికి తీసుకువెళ్ళడు. నా కోరిక తీరేది కనిపించటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. కావేరి అలా నిట్టూరుస్తుంటే సుబ్బులు మస్తిష్కంలో ఓ వాడి అయిన ఆలోచన కలిగింది. అంతలోనే కామాక్షమ్మ మీద వినాయకరావు మీద కోపమూ ఉన్నది. తనను నిరాకరించిన కామాక్షమ్మ వినాయకరావుల మీద పీకల వరకు నిండిపోయింది కోపం. తనకే ఇష్టం లేదని చెప్పవచ్చు కదా. మా అమ్మను అడగమని చెప్పి చివాట్లు వేయించుతాడా తల్లితో? తనను ఎలా చేసుకోడో చూస్తాను. అప్పుడు గాని అందరి తల్లు వంచుకోవు. అలా అనుకుంటుంటే సుబ్బులు విజయగర్వంతో తొణికిసలాడిపోయింది. ఉత్సాహంతో కొత్త ఊపిరి పోసుకుంది. కావేరి భుజం మీద ఆప్యాయతగా చెయ్యి వేసి చిరునవ్వుతో అంది. దీనికింతగా ఆలోచించాలా? నీకు సినిమా తారలాగా అవ్వాలనుంటే మద్రాసు వెళ్ళిపో. నలుగురిని పరిచయం చేసుకుంటే ఇట్టే వేషాలొస్తాయి. పెద్ద సినిమా తారవైపోతావు. చెప్పకుండానా? చెప్తే వెళ్ళనిస్తారా? మన కోరికలు తీరాలంటే చెప్పకుండా చేసి తీర్చుకోవటమే. నువ్వు పెద్ద హీరోయిన్వి అయిపోయావనుకో, అప్పుడు ఈ కామాక్షమ్మ, వినాయకరావు, మీ అమ్మ, నాన్న, అక్క, బావ అందరూ నీ దగ్గరకే. నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. నీ అడుగులకి మడుగులొత్తుతారు. నీకు బ్రహ్మరథం పడతారు. నిన్ను ఆకాశంలో కూర్చుండబెడతారు. పెళ్ళి అయిందంటే కనీసం ఒక్క సినిమా కూడా చూడటానికి వీలు లేదంటుంది మీ అత్త. ఇప్పుడున్న ఈ స్వేచ్ఛ కాస్త హరించుకుపోతుంది. తల్లికి వంత పాడి పాడి గాని నీకు అనుకూలంగా నడవడు ఆ నల్లరాతి విగ్రహం. నువ్వు ఏ సినిమా తారకంటే తీసిపోయావు?
నీకంటే అందంగా ఉన్నారా వాళ్ళంతా? ఎంత గొప్ప తారాపదంలో ఉన్నారిప్పుడు. ఎన్ని రకాల ఫోటోలు, ఎన్ని సినిమాల్లో నటించుతున్నారో సినిమా పత్రికల్లో చూడటం లేదా? రేపు నువ్వు అంతే. అసలు సినిమా తారలకి పెళ్ళిళ్ళు అవ్వవట. కాదు, కాదు చేసుకోరట. చేసుకున్న వాళ్ళందరూ పిల్లలకంటూ ఇంట్లోనే ఉండిపోతుంటారట. వాళ్ళ ఆకర్షణ తగ్గిపోతుందట. వాళ్ళని ఏ హీరో తన పక్కన యాక్షన్ చేయనివ్వడట. ఇవన్నీ మనం సినీ డిటెక్టివ్ అను పత్రికలో చదవలేదా? నువ్వు ధైర్యం చేయాలే గానీ సినిమాల్లో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇక్కడ ఉంటే కాదు, మద్రాసు వెళ్ళాలి. కావేరి ఆలోచనలో పడేసరికి సుబ్బులు ఇంక ఆపింది తన ఉపన్యాసాన్ని. బండి గాడిలో పడుతున్నదని గ్రహించి నవ్వుకుంది. తన మాటలు కావేరి మీద ఎంత ప్రభావం చూపించుతున్నాయో జాగ్రత్తగా పరిశీలించసాగింది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. ఎడ్లబండి వస్తుండటం చూసింది సుబ్బులు. మన ఊరి వాళ్ళదే, ఎవరిదో ఎడ్లబండి వస్తోంది. మనమిలా ఈ కాలువగట్టు మీద కూర్చున్నామని చూస్తే లేనిపోనివన్నీ కల్పించి చెప్తారు. లేలే స్కూలుకి బయలుదేరదాం అంది. కావేరికి లేవక తప్పలేదు. పుస్తకాలకు మధ్య వాల్ పోస్టర్స్ పెట్టుకొని మరో పుస్తకం మధ్యలో సినిమా పాటల పుస్తకాలు పెట్టుకొని నెమ్మదిగా నడవసాగింది. ఇవి ఎక్కడివి కావాలని అడిగింది సుబ్బులు. అంతకు ముందే వాటిని నాగులు ఇవ్వటం, చాలాసేపు మాట్లాడుకోవటం దూరం నుంచే చూసింది సుబ్బులు. నాగులు నా కోసమని తెచ్చాడు, దారిలో ఎదురయ్యేసరికి ఇచ్చిపోయాడు అంది కావేరి. దూరం నుంచి చూసి ఎవరో అనుకున్నాను, నాగులన్నమాట. రంగురంగుల చొక్కాలు, తిరగటానికి స్కూటరు, ఇంత వైభోగం ఎలా వచ్చింది? మీ దగ్గర నౌకరుగా చేసేవాడు. అది నాగులు స్వయం కృషి, అన్నీ నేర్చుకొని ఇంతటి వాడయ్యాడు. నిజం? అవునే సుబ్బులు, చెప్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఎంత కష్టపడ్డాడో, అంత గొప్పవాడైపోయాడు. ఒక్కొక్క విషయం వింటుంటే నాకు మతి పోయిందనుకో. ఏదైనా అంతే, రేపు నువ్వైనా అంతే పెద్ద సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్నావు. ఈ మారుమూల పల్లెటూరులో ఉంటే సాధ్యపడుతుందా? ధైర్యం చేసి మద్రాసు వెళ్ళావనుకో, గొప్ప హీరోయిన్వి అవ్వగలవు. మనం మాటల్లో పడి స్కూల్ సంగతి మర్చిపోయాం. నీకు ఈవేళ నాటకం రిహర్సల్స్ ఉందనుకుంటాను. త్వరగా నడు. ఎలాగూ నీకు నాటకానుభవం ఉంది కాబట్టి త్వరగా పైకి రాగలవు అంది సుబ్బులు. ఈసారి మరింత ఆలోచనలో పడింది కావేరి. నాగులు, సుబ్బులు చెప్పిన మాటలు క్రమేపీ పనిచేయసాగినవి. వాటిని గురించే తనలో తను తర్కించుకోసాగింది. కావేరి నిద్ర నుంచి లేచేసరికి తల్లి తిట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ముందు అర్థం కాలేదు. తల్లి తిట్టే తిట్లలోని సారాంశం అర్థం చేసుకున్న కావేరి ఉలిక్కిపడలేదు, బాధపడలేదు. రాత్రి తమ స్కూలు యానివర్సరీ డే నాటకంలో ప్రధాన పాత్ర వేసినందుకు ఆ శాపనార్థాలు గ్రహించింది. రాత్రి తెలియనిది ఇప్పుడు ఎలా తెలిసింది? ఉదయమే పనిగట్టుకొని వచ్చి చెప్పింది ఎవరై ఉంటారు? రాత్రి అమ్మకి తెలిసి ఉంటే ఆలస్యంగా వచ్చిన కారణం అప్పుడే అడిగి తిట్టి ఉండేది. మరి ఇప్పుడేమిటి అనుకొని బయటకు వచ్చింది. పరందామయ్య అరుగు మీద కూర్చొని గడ్డితాళ్లు ముడివేస్తున్నాడు. కూతురు రావటం చూసి అన్నాడు, ఇంక చాలేద్దు, అయిపోయిన దానికి ఎందుకు ఇంత రభస చేస్తున్నావు? మీకు రభసగానే ఉంటుంది. అది చేసిన పని ఏమన్నా బాగున్నదా? రేపో మాపో పెళ్ళి అవ్వబోయే పిల్ల. అలా నాటకాలు ఆడవచ్చునా? వినాయకం ఎంతో మంచివాడు కాబట్టి సరిపోతోంది. మనతో ఒక్కసారైనా చెప్పిందా? నాటకం అయిపోయే వరకు దాచిపెట్టింది. నలుగురు ఏమనుకుంటారు? నవ్విపోరు? మీ చెల్లెలు కామాక్షి ఎంత బాధపడుతుంది? నా అన్న కూతురు అయితే మాత్రం నాటకాలు ఆడేదాన్ని నా కోడలుగా చేసుకోను అంటే మన పరువేం కావాలి? అన్నీ అనుకొని రేపో మాపో లగ్నం పెట్టుకోవాలనుకుంటున్నాం. ఆవిడెంత బాధపడుతుంది? దీనికి ఈ మధ్య నాటకాలు పిచ్చి, సినిమాలు పిచ్చి ఎక్కువైపోయింది. పెళ్ళైతే గాని దీన్ని కట్టిపడేయలేం. సుభద్రమ్మ అంటూనే ఉంది. మధ్య మధ్యలో పరందామయ్య వారిస్తూనే ఉన్నాడు. కానీ కావేరికి చీమ కుట్టినట్లయినా లేదు. పళ్ళు తోముకుంటున్నది బావి దగ్గర. రాత్రి తన నాటకం ముగించుకొని మేకప్ రూమ్లోకి వచ్చేసరికి టీచర్సు, విద్యార్థులు తనను అభినందించుతూ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఊపిరి పీల్చుకొనివ్వలేదు. ఒకరైతే అచ్చు జయప్రదలాగే ఉండి నటించావన్నారు. మరికొందరైతే జయసుధల ఆ పాత్రకి ప్రాణం పోసావన్నారు. నా పేరు నిలబెట్టిన శిష్యురాలి అనిపించుకున్నావు అన్నారు డ్రాయింగ్ మాస్టారు. హెడ్ మాస్టర్ అయితే ప్రత్యేకంగా తన్ను అభినందించడానికి వచ్చి అన్నారు, నీ నటనలో విజయశాంతి కనిపించింది, నీ అందంలో సుహాసిని కనిపించింది, సంభాషణలు చెప్పే రీతి జయసుధను గుర్తు చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి మన స్కూలు యానివర్సరీ డేకి ఎన్నో నాటకాలు ప్రదర్శించాం కానీ ఇంత సూపర్బ్ అయిన నాటకం ప్రదర్శించటం ఇదే మొదటిసారి. మన స్కూలుకి మంచి పేరు తెచ్చిన ప్రఖ్యాత నట శిరోమణివి అని భుజం తట్టి అభినందించారు. అందరి పొగడ్తలు విన్న సుబ్బులుకి ముఖం జేవిరించినట్లయింది.
అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండటం చూసి అమాంతం కౌగిలించుకొని గిరగిరా తిప్పేసింది. ఎంత వద్దన్నా వినలేదు. ఇంతమంది ఇన్ని అభినందనలు వెదజల్లుతుంటే బెల్లం కుట్టిన రాయిలా అలా ఉండిపోతావేమిటి అని అడిగింది. ఏమనాలి అర్థం కాక అడిగింది. మీ ఆశీస్సుల్ని నిజం చేస్తాను. నేను త్వరలోనే సినీ రంగంలోకి కాలు పెట్టబోతున్నానని చెప్పి ఉండవలసింది. అమ్మో, నేనిలా అన్నానని మా అమ్మ నాన్నకి తెలిస్తే రేపటి నుంచి నన్ను సినీతార అని, కథానాయకి అని పేర్లు పెట్టి పిలిస్తే నా పరువు ఏమైనా ఉంటుందా? ఉండక ఎక్కడికి పోతుంది? ఇంకా పెరుగుతుందే గాని తగ్గదు. నువ్వు గొప్ప సినీ తారవైపోతావని నేను చెప్పిన జోస్యం ఫలించాలంటే ముందడుగు వేసి చూడు. కావేరిని చూడగానే తిరిగి తన తిట్ల వర్షం మొదలుపెట్టింది. అయినా ఏం మాట్లాడలేదు. పాల కోసం ఇంకాసేపు నిలబడాలనుకుంది గాని తల్లి అగ్గి మీద గుగ్గిలం అయిపోవటంతో ఇంకా అక్కడ ఉండకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అయినా తల్లి తిట్లు వినపడుతూనే ఉన్నాయి. కోపం వచ్చేసింది కావేరికి. అర్థం లేకుండా తిడుతున్న తల్లిని మనసులోనే అసహించుకుంది. పట్టుదల కూడా పెరగజొచ్చింది. ఇంకా సరిపెట్టు, వినాయకం వచ్చాడు అన్న తండ్రి మాటలు వినిపించిన కావేరి తల ఎత్తి చూసేసరికి గదిగుమ్మంలో నిలబడున్నాడు. ఆ తిట్టేది ఎవరో కాదుగా, మీ అమ్మే కదా, ఊరుకో. లోపలికి వెళ్ళి చనువుగా కావేరి చేతిలోని పమిటి చెంగును తీసేసి కళ్ళు తను తుడిచాడు వినాయకం. ఇలా తిడుతుంటే ఎవరు పడతారేమిటి? వినాయకం బ్రతిమలాడేసరికి మరింత ఏడుపు ఎక్కువైంది కావేరిలో. నేను నాటకంలో వేషం వేస్తున్నానని నువ్వు ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పితే వేయనిస్తుందా అమ్మ? అమ్మ వేయనీదు. అసలు స్కూలుకే వెళ్ళనివ్వదు. నాకు ఇష్టమైంది, నేను నటించాను. అదేదో తప్పైపోయినట్లు తిడుతుంది చూడు. దుఃఖంతో కావేరి గుండెలు ఎగసిపడుతున్నాయి. కావేరి ఎంత పని చేసిందో చూసావా వినాయకరావు అంటూ వచ్చింది సుభద్రమ్మ అక్కడికి. కావేరి ఏదో తప్పు చేసిందని ఎందుకు అనుకోవాలి అత్తయ్య? తనేదో సరదా పడి చేసిందనుకో, అంత మాత్రానికే తిట్టాలా? నువ్వు మేనల్లుడివి కాబట్టి నీకేమీ తప్పు అనిపించకపోవచ్చును. మరొకరైతే కావేరిని చేసుకోము అని ఈసరికే కబురు చేసి ఉండేవారు. దాన్నలా వెనక వేసుకుని వస్తున్నావు కాబట్టి ఇవాళ్ళేదో మేము పడతాం బాధలు. రేపు నీ సంగతి చూసుకో వినాయకం అంది సుభద్రమ్మ. తల్లి అలా అనేసరికి కావేరికి బుస్సున కోపం పొంగి పొరలింది. తల్లేనా ఇలా మాట్లాడేది? నేనెన్ని బాధలు తెచ్చిపెట్టానమ్మా, ఎంత పరువు పోగొట్టుకున్నావు? తల్లి వైపు తీక్షణంగా చూస్తూ అడిగింది కావేరి. రాత్రి నువ్వు చేసిన పని చాలు, నలుగురు హేళనగా చెప్పుకుంటే అంతకంటే పరువు తక్కువ ఏం కావాలి? అన్ని షరతులకి ఒప్పుకొని నువ్వు స్కూల్కి వెళుతున్నావన్న సంగతి మర్చిపోయావు. ఇంక చదువు లేదు, చట్టుబండలు లేవు. చదివినది చాలే, ఇంకెందుకు మా పరువు తీస్తావు గాని ఇంట్లో కూర్చో అంతే విసురుతో వెళ్ళిపోయింది సుభద్రమ్మ. బేలగా వినాయకం వైపుకి చూసింది. కోపంలో అత్తయ్య అలానే అంటుంది. వాటినేమి నువ్వు పట్టించుకోవద్దు. నీకేం కావలసినా నాకు చెప్పు, తెచ్చిపెడతాను. సినిమా పత్రికలు కూడా తెస్తాను. ఇంక ఏడవకు. కావేరి గడ్డం పట్టుకొని బ్రతిమలాడి నచ్చజెప్పాడు వినాయకం. అయినా కావేరిలో దుఃఖం ఆగలేదు. తల్లి మీద పీకల దాకా కోపం వచ్చింది. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు వినాయకరావు. నువ్వెంత మంచివాడువోనని. నా మంచిని నువ్వు తప్ప ఇంకెవరు మెచ్చుకోరులే. లేచి ముఖం కడుక్కొనిరా. ఏడవటం వలన ఎలా జేవురించిపోయింది. కావేరిని బలవంతంగా మంచం మీద నుంచి లేపి బయటికి తీసుకొచ్చాడు. అది చూసిన సుభద్రమ్మ అంది. మేనమామ కూతురని గారాబం పెట్టావంటే ఇంక నీ మాట కూడా వినదు. ఆ తర్వాత నన్ను అంటే ఊరుకోను వినాయకం. నిన్ను గారాబం పెట్టి నెత్తినెక్కించుకున్నాను. మేనమామ కూతురువనేగా. దిగమంటే దిగుతున్నావా? మీ అమ్మా నాన్నని ఏమైనా అన్నానా? పరందామయ్య అన్నాడు. సుభద్రమ్మతో పాటు అందరికీ నవ్వొచ్చింది. అంతవరకు విషాదంగా ఉన్న వాతావరణం, నిప్పులు కురిసే వాతావరణం నవ్వులతో హాస్యోక్తులతో చల్లబడిపోయింది. అందరి మనసులు తేలికయ్యాయి. కులాసా కబుర్లతో కాలక్షేపం చేశారు. కావేరితో పాటు వినాయకరావుకి పాల గ్లాస్ ఇచ్చింది సుభద్రమ్మ. ఇంత ఉదయమే వచ్చావేమిటి వినాయకం అని అడిగాడు పరందామయ్య తను చేస్తున్న పని ఆపి. అమ్మ పూజారి గారిని పిలుచుకొని రమ్మంటే బయలుదేరాను. అత్తయ్య కేకలు వీధిలోకి వినపడుతుంటే ఏమిటోనని వచ్చాను. నేను వెళదామనుకుంటున్నాను పూజారి గారి దగ్గరకు. లగ్నం పెట్టేందుకు మంచి రోజు కూడా చూసుకోవాలిగా. పద, నేను వస్తాను అని బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోసాగాడు పరందామయ్య. కావేరిని ఇంకేమీ అనవద్దని అత్తకి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వినాయకం. లగ్నం అన్న మాట వినేసరికి కావేరికి గుండెల్లో గుబులు కలిగింది. పెళ్లి చేసుకుంటే మేనత్త 4 గోళ్ల మధ్య బంధించి ఉంచుతుంది. ఆఖరికి సినిమాకు కూడా వెళ్ళనివ్వదు. ఆమెను కూర్చోపెట్టి తను ఇంటి పనంతా చేయాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరింటికి వెళ్ళకూడదు. బావతో కాపురం చేయాలి. పిల్లల్ని కనాలి. తను పెళ్ళి అనే బంధంలో ఇరుక్కుపోతే తన కోరిక తీరేదెప్పుడు? అసలు తీరుతుందా? ఇంక ఈ మారుమూల పల్లెటూరికి అంకితం అయిపోవాల్సిందేనా?
తనకి ఎంతమంది ప్రశంసలు అందజేశారు. తీవ్ర ఆలోచనలో మునిగిపోయింది. కావేరికి కొత్త చీర కట్టారు, తలంటారు. వదులుగా జడవేసి మల్లెలు, కనకాంబరాలు కలిపి కట్టిన మాలని 4 వరుసలుగా మడిచిపెట్టారు. కాళ్ళకి పసుపు రాశారు. ఇవన్నీ సుభద్రమ్మ చేసింది కూతురికి అలంకారం. పెద్ద కూతురు పార్వతి ఉన్నా సరే. ఆ గ్రామంలో పెద్దలనబడే వారందరినీ భోజనానికి పిలిచారు. ఇరుగు పొరుగు ఆడవారు వచ్చి వంటలు చేయటం, మరికొందరు వారికి సహాయపడటం. 11 గంటలకే లగ్నం పెట్టుకోవటం వల్ల ఈ హడావిడి. వరండా అరుగుల మీద చాపలు పరిచారు. ఎక్కువసేపు కూర్చోలేని వారికి మంచాలు వాల్చి ఉతికిన దుప్పట్లు పరిచి ఉంచారు. దూరపు బంధువైన రాజమ్మని కబురు చేసి తెప్పించింది. కామాక్షమ్మ అన్నగారింటికి వెళ్ళేసరికి కావేరిని పీటల మీద కూర్చోపెట్టి పూజ జరిపించుతున్నారు పూజారి గారు. దగ్గర కూర్చొని అన్నీ అందించుతోంది రాజమ్మ. పార్వతి కూడా ఆ దగ్గరే నిలబడి ఉంది. వినాయకరావు కొత్త గ్లాస్కో పంచే సన్నగడి షర్టు వేసుకొని తలంటుకొని దేవుడి ముందుండే కుంకుమ తీసి నొసల మధ్య కుంకుమ బొట్టు పెట్టుకొని గ్రామ పెద్దల మధ్య కూర్చున్నాడు. కామాక్షమ్మ ఆ ఇంటికి వచ్చేసరికి సుభద్రమ్మ వంటల పర్యవేక్షణలో మునిగి తేలుతూ ఉండిపోయింది. ఆడబడుచును చూడగానే చిరునవ్వుతో ఎదురెళ్ళి మర్యాదగా లోపలికి తీసుకొని వచ్చింది. కాబోయే వియ్యపురాలు కదా. పరందామయ్య చెల్లెల్ని చూసి నవ్వుతూ అడిగాడు, ఇంత ఆలస్యం చేసావేమిటమ్మా? మీరంతా ఉన్నారుగా అన్నయ్య. కావేరికి బట్టలు నగలు వినాయకం చేతనే ఇప్పించు. పూజారి గారికి కూడా చెప్పాను. ఒకవేళ మర్చిపోతారేమో. దగ్గరుండి అజ చూసుకో. ఏమైనా రావలసి ఉన్నవి రాకపోతే చెప్పు. అలాగేనమ్మా, నువ్వు కూర్చోవమ్మా. చాప చూపించాడు. చాప మీద కూర్చోబోతూ పార్వతిని చూసింది. పార్వతి కూడా మేనత్తను చూసి నవ్వి దగ్గరకు వచ్చింది. ఎప్పుడొచ్చావు పార్వతి అని అడిగింది కామాక్షమ్మ. రాత్రి చాలా పొద్దుపోయింది అత్తయ్య. వచ్చేసరికి నాన్న రాసిన కార్డు ఆలస్యంగా అందింది. మా వారు పెళ్లికి 2 రోజుల ముందు వస్తానన్నారు. ఈ వార్త వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాను. వదిన ఒక్కతే యాతన పడుతుంది పనులతో. నువ్వు ఉంటావుగా? ఉండాలనే వచ్చాను అత్తయ్య. వినాయకం మాత్రం కావేరినే చూసుకోసాగాడు. ఇప్పుడు అతనికి ఎంతో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. అందరూ అనటమే కాదు, నిజంగా కావేరి బంగారు బొమ్మ, రతనాల మొగ్గ. ఆ అందమంతా తనదే. పాపం సినిమాలకి మొహం వాసిపోతుంది. రోజుకో సినిమా చూపించాలి. తల్లికి సినిమాలంటే ఇష్టం ఉండదు. వద్దని అంటే నచ్చజెప్పాలి. తన కావేరితోనే తన లోకం. తన కోరికలన్నీ తీర్చేయాలి. అవసరం అయితే ఒకసారి మద్రాసు తీసుకెళ్ళి సినిమా వాతావరణం అంతా చూపించి తీసుకురావాలి. ఈ రోజుకి సరిగ్గా 10 రోజులున్నది శుభముహూర్తం. మిథున లగ్నమందు రాత్రి 10:38 వివాహ మహోత్సవము అని చదివి ఆ తెల్ల కాగితానికి 4 వైపులా పసుపు రాసి పరందామయ్యకిచ్చారు పూజారి గారు. మరొకటి వినాయకానికి ఇచ్చి పరస్పరం మార్చుకోమన్నారు. మేనమామకి శుభలగ్న పత్రిక చేతిలో ఉంచి వంగి కాళ్ళకి నమస్కరించాడు ఎంతో వినయంగా. ఆప్యాయంగా మేనల్లుండి భుజాలు పట్టుకొని లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు. నా కళ్ళ ముందే ఉండాలని బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో వినాయకం అన్నాడు గద్గద స్వరంతో. నా గుండెల్లో దాచుకుంటానుగా మావయ్య. కావేరికి ఎలాంటి లోటు రానివ్వనుగా. వినాయకం మనస్ఫూర్తిగా జవాబిచ్చాడు మేనమామకి. చివరికి అందరూ వెళ్ళిపోయారు. వినాయకం ఎవరు చూడకుండా గబగబా కావేరి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఈ అందాల బొమ్మ కొద్ది రోజుల్లో తన భార్య కాబోతున్నది. అలా అనుకుంటూ ఉంటే వినాయకానికి ఎంతో సంతోషంగా ఉంది. దగ్గరికి వెళ్ళి వంచిన తలని తన 2 అరచేతులతోనూ చెంపలను పట్టుకొని పైకి లేపాడు. నాకు ఈ రోజున ఎంత సంతోషంగా ఉందో మాటలతో చెప్పలేను కావేరి అన్నాడు ఎంతో ఆప్యాయంగా. కావేరి నవ్వేసింది గాని పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అదంతా సిగ్గు వలన అనుకున్నాడు. నీకెలా అనిపించుతుంది కావేరి? చెంపల మీద చేతులు భుజం మీదకొచ్చాయి. ఈసారి కూడా జవాబు చెప్పలేదు కావేరి. నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. ఆమెలో ఎలాంటి చలనము కనిపించలేదు. ఇది వరకు బాగానే మాట్లాడేదిగా, ఈరోజు ఏమైంది? ఎందుకింత మౌనంగా ఉంది అన్న సందేహం కలిగింది వినాయకానికి. తానేమన్నా పరాయివాడా? అంటే అది లేదు. మరెందుకలా మోగునం పట్టింది? అలాగని అడగలేకపోయాడు. ఈ ముదురాకు పచ్చ పట్టుచీర నీ రంగుకి బాగా నప్పుతుందని నేనే కావాలని పట్టుపట్టి ఈ రంగు చీర కొనిపించాను అమ్మతో. నీకు నచ్చిందా కావేరి? అమ్మ వడ్డాణం ఎప్పుడూ పెట్టుకునేది కాదు. ఇనుప పెట్టి తీసినప్పుడంతా వడ్డాణం పట్టుగుడ్డలో చుట్టి ఉండటం చూసి అడిగేవాణ్ణి, నువ్వెప్పుడు పెట్టుకోవేమమ్మా అని. నేను ఇంకేం పెట్టుకుంటానురా, నీ పెళ్ళానికి పెడతానులే అనేది. ఆ తర్వాత అమ్మ మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు. అందుకని నిన్న అడిగాను వడ్డాణం కావేరికి పెట్టమని. అమ్మ ఏమనుకున్నదో ఏమో, ఈరోజు మన పెళ్లి ఖాయం అనుకున్న సందర్భంలో నీకని పెట్టింది ఈ బంగారపు వడ్డాణం.
నీ సన్న నడుముకి ఎంత అందాన్నిచ్చిందో చూడు. పచ్చని నీ శరీర ఛాయలో ఈ బంగారపు గాజులు కలిసిపోయాయి చూసావా? అరే, గోరింటకు కూడా పెట్టుకున్నావా? నేను చూడనే లేదు, ఎంత అందంగా నిండుగా ఉన్నదో అంటూ కుడి చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు వినాయకరావు. అప్పటికి చలనం వచ్చినట్లయింది కావేరిలో. వినాయకరావు చల్లటి పెదాల స్పర్శకి శరీరం రోమాంచితమైపోయింది. మైమర్చినట్లుగా కళ్ళు మూసుకున్నది. ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించడంతో ఇద్దరు దూరంగా జరిగారు. లోపలికి రాబోతున్న పార్వతి వినాయకాన్ని చూసి నవ్వుతూ అంది, ఇక్కడ ఉన్నావా మరిది? పెళ్ళి ఇంకా 10 రోజులుంది. 11వ రోజు నుంచి పగలు రాత్రుళ్ళు గది తలుపులు మూసేసుకొని బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చును. నీకోసం అత్తయ్య వెతుక్కుంటున్నది. నువ్వింకా ఇంటికి వెళ్ళావేమోనని కూడా అనుకుంటున్నది. త్వరగా వెళ్ళు తొందర చేసింది నవ్వుతూ. సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటకు వెళ్ళాడు. వెళుతూ కూడా వెనక్కి తిరిగి కావేరిని చూసి నవ్వాడు. కావేరికి నవ్వు రాలేదు, కళ్ళప్పగించి మాత్రం చూస్తున్నది. అదే ఎంతో అదృష్టం అని అనుకున్నాడు వినాయకం. అలా తిరిగి తిరిగి చూస్తూ నడవటం వలన వస్తున్న మేనమామకి ఢీ కొట్టాడు. ఏమిట్రా వినాయకం అని మేనమామ అడిగేసరికి సిగ్గుపడిపోయి త్వరగా బయటికి వెళ్ళిపోయాడు వినాయకం. అది చూసిన పార్వతికి ఎంతో నవ్వొచ్చింది. పెళ్ళయ్యే వరకు మరిదిగారు ఆగేటట్టు లేరు అంది కావేరిని చూస్తూ నవ్వుతూ. కావేరికి నవ్వు వచ్చింది కానీ అక్కలాగా ఎక్కువ శబ్దం వచ్చేలా నవ్వలేదు. వినాయకం అంటే కావేరికి ఇష్టమే, కానీ తన పెళ్ళి ఇంత త్వరగా నిర్ణయించుతారని అనుకోలేదు. తన ఆశలన్నీ అడియాసలు అయ్యేటట్టున్నాయన్న బాధ కావేరిని అమితంగా కృంగదీస్తుంది. తాను సినిమా హీరోయిన్ అయ్యే మార్గం ఉన్నదా లేదా అన్నది కూడా తెగటం లేదు. అదొక కుమ్మరి పురుగయి మనసుని తొలిచివేస్తోంది. శంకరం బావకి అవనిదే వినాయకం బావకి చేయనన్న అత్తయ్య మరలా ఇలా మార్చుకున్నదేమిటి? తాను ఇంతలో చేసుకోనన్నాడా పెద్ద బావ? అసలు కారణం ఏమిటో కావేరికి అంతుపట్టలేదు. పట్టుచీర విప్పి ఈ కొత్త చీర కట్టుకోమంది అమ్మ అంటూ తన చేతిలోని చీరను కావేరికి ఇచ్చింది పార్వతి. నడుముకి ఉన్న వడ్డాణం తీసి మంచం మీద పెట్టింది. అక్క ఇచ్చిన చీర కట్టుకుంది. జాకెట్ ఉక్సు తీయబోతుంటే గొలుసు అడ్డం వచ్చింది. అది కూడా తీసి వడ్డాణం పక్కన ఉంచింది. కావేరికి మేనత్త పెట్టిన వస్తువులను చూసి పార్వతి ఎంతగానో మురిసిపోయింది. చేత్తో పట్టుకుని మరీ చూసింది. బంగారం నాణ్యతను పరిశీలించి ముంజేతులకు ఉన్న బంగారపు గాజులను లెక్కపెట్టింది. ఉంగరంలోని రాయి మెరవటం చూసి అచ్చెరు పొందింది. ఎంతైనా అత్తయ్యది పెద్ద మనసు. తననే శంకరం బావుకి చేసుకోవాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ మహానుభావుడు తన చదువైతేనే గాని చేసుకోనన్నాడు. తననే చేసుకుని ఉన్నట్లయితే ఈ బంగారం అంతా తనకే పెట్టి ఉండేది అత్తయ్య. తన పెళ్లికి డబ్బు సర్దుబాటు కాకపోవటంతో అత్తయ్యే సర్దింది. తిరిగి ఇవ్వమని అడిగినట్లు గుర్తులేదు. తన తండ్రి అంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే 4 కాసులతో సూత్రం గొలుసు పెట్టడానికి తన అత్తవారు ఎంతో బాధపడ్డారు. వారికి పెట్టించుకోవటం తప్ప పెట్టడం మాత్రం తెలియదు. ఎంతటి మూర్ఖులు! ఈ గొలుసు కూడా వ్యవసాయపు ఖర్చులకని తాకట్టుకి తీసుకువెళ్ళటమే తప్ప పట్టుమని ఓ 2 నెలలు తన మెడలో ఉన్న పాపాన పోలేదు. ఏం మనుషులో ఏం లోకమో! వడ్డాణం విలువ ఎంతుంటుందో, గాజుల విలువ ఎంతుంటుందో, 5 వరుసల ఆ బంగారపు గొలుసు విలువ ఎంతుంటుందో పేరున అంచనా వేసి మొత్తం వాటి విలువ ₹1,00,000గా తేల్చి ఆ మాటే పైకనేసి అమ్మో అనుకుంటూ గుండెల మీద చేతులుంచుకుంది. ఏమిటే ₹1,00,000 విలువ? అంతవరకు మౌనంగా ఉన్న కావేరి అప్పుడు నోరు విప్పింది. అవునే, 40 కాసులు బంగారం. ఇదేమన్నా తక్కువనుకుంటున్నావా? అక్కడికి నేను తక్కువ కాసుల బంగారం లెక్క వేశాను. సరిగ్గా చెప్పాలంటే 50 కాసులు బంగారం ఉంటుంది అంది పార్వతి పట్టుచీర మడత పెడుతూ. అంతవరకు వాటి మీద దృష్టి మరల్చని కావేరి అప్పుడు చూసింది వాటి వైపు. తళతళ మెరిసిపోతున్నాయి. ఆ గొలుసు వేసుకునేసరికి మెడంతా బరువనిపించింది. నడుముకి వడ్డాణం పెట్టుకుంటే కట్టేసినట్లయింది. వేలికి ఉంగరం పెట్టుకుంటే బిగించి పట్టేసినట్లు అనిపించింది. చేతికి గాజులు తొడుక్కుంటే కదల్చినప్పుడంతా గలగలా శబ్దం చేస్తున్నాయి. అన్నీ పెట్టుకునేసరికి ఎంతో బరువు అనిపించింది. తీసేస్తే ఇప్పుడెంతో తేలిగ్గా ఉన్నట్టయింది. నువ్వెంతో అదృష్టవంతురాలివి కావేరి. ఎలాంటి అలవాటు లేని వినాయకం నీకు భర్త అవుతున్నాడంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? అత్తయ్య ఎంత మంచిది ఇంకెవరు ఉండరు. నువ్వు మాత్రం ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టడంతోనే ఏదో అధికారం వచ్చేసిందనుకోకు. ఎంతో అణుకువగా ఉండి అత్తయ్య వినాయకం మెప్పు పొందు. ఎంచక్కా నిన్ను ఉన్న ఊరిలోనే అత్తవారింటి చేస్తున్నారు. నాకైతే ఎంతో దూరం కావాలన్నట్టుగా లంకల్లోకి విసిరేశారు నాన్న. శంకరం బావ చదువు వంకతో పట్నం చేరాడు కానీ లేనట్లయితే నేను శంకరం బావకి పెళ్ళాన్నై ఉండేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం లేదు. పార్వతి నిట్టూరుస్తూ బయటికి వెళ్ళిపోయింది.
అందరూ తనను అదృష్టవంతురాలు అంటున్నా తనలో ఆ భావం కలగకపోవటం కావేరికి ఆశ్చర్యం అనిపించలేదు. సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్న తనకి పెళ్లి చేస్తున్నారన్న బాధ నిలువెల్లా దహించి వేస్తుంది. తను ఎలా హీరోయిన్ అవ్వాలి అన్నదే ఆలోచన. ఆ ఆలోచనతోనే ఏమీ మనసుకి పట్టించుకోకపోతుంది. అందరూ ఎంతో సంతోషంతో ఉంటే కావేరి నిర్లిప్తంగా ఉండటానికి కారణం తను సినిమా హీరోయిన్ ఎలా అవ్వాలా అన్నదే. కావేరి, బయటికి రా, మీ అత్తయ్య ఇంటికి వెళతామంటున్నారు. తల్లి పిలుపు వినిపించేసరికి బయటికి రాక తప్పలేదు కావేరికి. అప్పుడే పెళ్లికూతురు కళ వచ్చేసింది కోడలి పిల్లకి. రాజమ్మ హాస్యమాడింది. కావేరి నవ్వింది తల వంచుకొనే పెళ్లికూతురు అన్నప్పుడు. కావేరికి వినాయకరావుకి వివాహం అని తెలిసిన సుబ్బులు హతాశురాలైపోయింది. ఎప్పటికైనా వాళ్ళు ఒకటేనన్న అభిప్రాయం కలిగింది. వినాయకం మీద ఎంతో ఆశ పెట్టుకుంది. ఆఖరికి ఈ విధంగా అయిందన్న బాధ కలిగింది. తన ఆఖరి అస్త్రం ఉపయోగించాలన్న ఆలోచన కలిగింది. ఒకవేళ పెళ్ళైనా కట్టుకున్న మొగుడితో కాపురం చేస్తున్న నమ్మకం లేదు. దానికి సినిమా పిచ్చి. ఈ పిచ్చిని ఇంకాస్త ముద్ర పెడితే ఆ భగవంతుడు కూడా ఆ కావేరిని ఆపలేడు. అసలు కావేరి మనస్తత్వం ఎలా ఉందో తెలుస్తుంది. రేపు స్కూల్కి రాకపోతుందా, అప్పుడు తెలుస్తుంది దాని సంగతి అని ఊరట చెందింది. కానీ ఆ రోజు స్కూల్కి రాలేదు కావేరి. కాలువగట్టు మీద గంటసేపు నిలబడి ఎదురు చూసింది. ఎంత ఆలస్యంగా వస్తే మాత్రం ఇంతసేపు ఎలా ఉంటుంది, ఇంకా రాదేమో. తన పెళ్ళి ఇంకా 10 రోజులేగా ఉంది. ఆ అత్త వెళ్ళవద్దనుంటుంది, లేకపోతే వచ్చేదే. ఆ రోజంతా క్లాసులో ఎదురు చూసి విసుగు చెందింది. స్కూల్ నుంచి వస్తూనే సరాసరి కావేరి దగ్గరికి వెళ్ళింది. పెరటి దొడ్లో ఉన్న ములగ చెట్టు కింద కూర్చొని ఉంది. కావేరి చూపులు ఇక్కడ లేవని గ్రహించింది. వెనుకగా వెళ్ళి భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడింది కావేరి. ఎందుకంత ఉలిక్కిపడ్డావు, మీ బావ అనుకున్నావా అంటూ నవ్వుతూ పక్కనే కూర్చుంది. చచ్చా, ఎలా అనుకుంటాను, స్కూల్ నుంచే నా రావటం అని అడిగింది పుస్తకాలను చూసి. అవును, ఇంటికి వెళితే అమ్మ ఇంకా బయటికి రానివ్వదు. ఎంత కట్టడిలో పెడుతుందో నీకు తెలుసుగా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి అది, ఆతృతగా అడిగింది. నీకు పెళ్ళని తెలిసిన తర్వాత డ్రాయింగ్ మాస్టర్ ఎంత బాధపడ్డారో. ప్రముఖ కళాకారిణి అవబోయే వ్యక్తికి పెళ్ళి అని సంకెళ్ళు వేస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా అని నన్ను అడిగారు. నీకు పెళ్ళి అనేసరికి నీరుగారిపోయారు మాస్టారు. ఎందుకంటావా, నిన్ను ప్రముఖ తారను చేయాలనుకుంటున్నారట. అసలు ఒక్క డ్రాయింగ్ మాస్టర్ ఏమిటి, ఎంతోమంది మాస్టర్లు నీ గురించి బాధపడ్డారు. నువ్వు గొప్ప సినిమా తార అయిపోతావన్న నమ్మకం వారిలో ఉండబట్టే అందరూ అంత బాధపడ్డారు. నువ్వు అప్పుడప్పుడు డబ్బులిచ్చి సినిమా పుస్తకాలు తెప్పించుకునేదానివి. జయసుధ జీవిత చరిత్ర వేశారు అందులో. ముందు నీలాగానే వాళ్ళ ఇంట్లో అందరూ అభ్యంతర పెట్టారట. ఆ తర్వాత వారు ఒప్పుకోకపోయినా తానే చొరవ చేసి 2-3 నిర్మాతలను కలుసుకోగానే సినిమా ఛాన్సులు వచ్చేసాయట. ఇంకా చూసుకో, ఆ వెంటనే ఓ 20 సినిమాల్లో బుక్ అయిపోయిందట. తీసుకెళ్ళి నీకు ఇవ్వమన్నది. తెస్తే నువ్వేమంటావో అని భయపడి తేలేదు. చదివితే నీకే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా? అవును కావేరి, నువ్వు గొప్ప సినిమా తారవైపోతావని నాకు ఉన్నది. మద్రాసు వెళితే చాలు, నీకు కావలసినన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఎవరిస్తారు? ఆలోచించుకుంటూ ఉంటే ఉపయోగం ఏమిటి? ఎలాగో నీకు పెళ్లి చేసి ఇంట్లోనే పడేయాలనుకొని చూస్తున్నారు కానీ నీ కోరికేమిటో ఏ ఒక్కరూ గ్రహించటం లేదు. ఇక ఇంతేలే నీ జీవితం, వస్తాను. ఆలస్యం అయితే మా అమ్మ ఊరుకోదు. ఆ పుస్తకం రేపు తెచ్చిపెట్టవు జాలిగా అడిగింది. తీసుకొస్తాను కానీ నీ గురించి నువ్వు గట్టిగా మరొకసారి ఆలోచించు. బయటికి వెళ్ళి గొప్ప సినీ తారవైపోతావో, ఇంట్లోనే ఉండి నీ మొగుడికి నీ అత్తకి వెట్టి చాకిరీ చేస్తావో అంటూ వెళ్ళిపోయింది సుబ్బులు. సుబ్బులు అన్న మాటలు కావేరి మీద బాగా పనిచేశాయి. తను ఎంతో అందమైనదని అందరూ అంటున్నారు. సినిమా తారను అవ్వగలనని అదృష్టం ఉందంటున్నారు. నిజానికి తను మద్రాసులో పుట్టి పెరిగినట్లయితే ఈసరికి పెద్ద సినీ తార అయిపోయి ఉండేది. పెళ్లితో 4 గోడల మధ్య బంధింపు చేయడమే ఇంకెక్కడి తన కోరిక. ఈ 3 ముళ్లతోనే అయిపోతుంది తన పని. ఆ రోజున తను నాటకంలో పాల్గొన్న తర్వాత ఎంతమంది అభినందించారు, ఎన్ని విధాలుగా పొగిడారు. తనలోని కళాతృష్ణను ఎవరు అర్థం చేసుకోరేమిటి? తనను మద్రాసు తీసుకెళ్లి నిర్మాతలకు పరిచయం చేయకూడదు. వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఏదో ఇంత వండుకొని తినటమే తెలుసు. రేపు తను గొప్ప హీరోయిన్ అయితే అందరూ తన ఇంటి మీద పడి తినరు. తను హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించుతోంది కావేరి. దొడ్లో కూర్చుంది. నీకోసమే కాబోలు అంటున్న పార్వతి మాటలు వినిపించి తన కోసం వచ్చింది ఎవరా అనుకొని తల తిప్పి చూసింది కావేరి. వినాయకరావు నవ్వుకుంటూ కావేరి కూర్చున్న చోటుకి వచ్చాడు. చేతిలో సినిమా పత్రికలున్నాయి. ఆతృతగా వాటిని తీసుకుంది.
వాటిని తీరిగ్గా చూద్దుగాని గాని మనం సినిమాకి వెళదామా అని అడిగాడు వినాయకరావు నవ్వుతూ. అత్తయ్య ఏమైనా అంటుందేమో బావా. మా అమ్మకి తెలియకుండా రెండో ఆటకి వెళుతున్నాంలే. నా సైకిల్ మీద తీసుకెళ్తాను. నువ్వు రెడీ అయి ఉండు, నేనొస్తాను. సినిమాకు సైకిల్ మీద వెళతానంటే కావేరికి ఎంతో సంతోషం కలిగింది. ఇలా ప్రతి సినిమాకు బావతో కలిసి వెళ్ళవచ్చును. సరదాగా ఉంటుంది సైకిల్ మీద వెళ్తుంటే. ఇది వరకుట్లా ఆంక్షలుండవు. వచ్చిన ప్రతి సినిమా చూసేయొచ్చును. బావతో కలిసి బస్తీకి కూడా వెళ్ళవచ్చును. ఇప్పుడిహ తనకి ఆంక్షలు పెట్టేవారే ఉండరు. నేను నీ ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఎక్కడో చూస్తూ మరేదో ఆలోచించుతూ ఉంటావేంటి అని అడిగాడు వినాయకం. మా బావతో ప్రయాణం ఎలా ఉంటుందోనని ఊహించుకుంటున్నాను అంది నవ్వుతూ. ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా అంటూ ఇంకా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చాక కావేరి తల్లికి చెప్పింది, బావా నేను సినిమాకి వెళుతున్నామని. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకోరు అని అనబోయి ఆగిపోయింది. కావేరికి ఎంత సినిమా పిచ్చి ఉన్నదో అందుకే తీసుకెళ్తున్నాడు. అయినా ఆ ఇద్దరిని దగ్గరగా ఉంచాలి. లేకపోతే గంటల తరబడి ఆలోచించుతూ కూర్చుంటున్నది. దీనికి ఇంకా సినిమా పిచ్చి పోలేదు అనుకుంది సుభద్రమ్మ. అలాగే వెళ్ళండి అంది. అదే మరొకసారి అన్నట్లయితే సినిమా సంగతి ఎత్తితే ఊరుకునేది కాదు. బ్రతిమాలగా ఎప్పటికో తనకి బుద్ధి పుట్టినప్పుడు ఇరుగు పొరుగుని కూడేసుకొని రెండో ఆటకి బయలుదేరేది. అది కూడా చాలా తక్కువ. ఇప్పుడింకా తనకేమీ భయం లేదు. రోజుల తరబడి ఎవరిని బ్రతిమాడవలసిన అవసరం లేదు. హాయిగా సైకిల్ ఎక్కి జుమ్మంటూ వెళ్ళిపోవచ్చు. ట్రంకు పెట్టెలో ఉన్న కొత్త చీర తీసి కట్టుకున్నది. అంతకుముందు వినాయకం తెచ్చి ఇచ్చిన స్నో పౌడర్ రాసుకుంది. తెచ్చిన సినిమా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంది. భోజనానికి రమ్మనమని తల్లి పిలిచినా వెళ్ళలేదు, ఆకలి కావటం లేదని. ఆ 3 ముళ్ళు పడేంతవరకు ఇంతేలే నవ్వింది పార్వతి. 8 గంటలు అవుతుండగా వినాయకం సైకిల్తో వచ్చాడు. ఊరు దాటేంతవరకు ఇద్దరూ నడిచారు. ఆ తర్వాత సైకిల్ ఎక్కింది కావేరి. వినాయకం ముందు నెమ్మదిగా సైకిల్ తొక్కాడు. ఆ తర్వాత కొంచెం స్పీడు పెంచాడు. వినాయకం ఉశ్వాస నిశ్వాసలు కావేరి మెడ మీదకు పడుతున్నాయి. ఏదో చక్కలిగిలి పెట్టినట్లయింది. గతుకులు ఉన్నచోట తన ముఖాన్ని కావేరి భుజం మీద ఆంచుతున్నాడు వినాయకం. మధ్య మధ్య చెవిని పెదవులతో తాకటం, సుతారంగా మెడ మీద ముద్దు పెట్టుకోవటం చేస్తున్నాడు. పో బావా అంది సిగ్గుపడుతూ. ఇందుకోసమే నిన్ను సినిమాకని తీసుకొచ్చింది. ఎలాగూ మనకి పెళ్లి కుదిరిపోయింది. ఏం చేసినా ఎలా చేసినా మనల్ని అడిగేవాళ్ళు లేరు, అడ్డంకి పెట్టేవాళ్ళు లేరు. ఇలా మనిద్దరం కలిసి దగ్గరగా ఉండాలని, నీకెన్నో చెప్పాలని, చెప్పించుకోవాలని ఇలా తీసుకొచ్చాను, తెలిసిందా? ఇప్పుడు సినిమాకి వెళ్ళమా ఏంటి కంగారుగా అడిగింది. ఎందుకు వెళ్ళము? ఇంకా చాలా టైం ఉంది. నా బంగారు చిలుకను సినిమా చూపించకుండా తీసుకెళ్తానా? ఇదొక్కటేనా? నీకు ఇంకా ఎన్నో సినిమాలు చూపించుతాను. ఎత్తు చెప్పులు కొంటాను, స్నో పౌడర్లు ఇంకా వాసన కలిపి కొని తెస్తాను. పెళ్ళయ్యేంత వరకు ఇలా సినిమాకని వచ్చి కబుర్లు చెప్పుకుందాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. వినాయకం అలా అంటుంటే సైకిల్ హ్యాండిల్ని ఒక చేత్తోనే పట్టుకొని మరో చేత్తో కావేరి నడుం చుట్టూ చెయ్యి వేసి ఉదారంగా తడమసాగాడు. అలా తడుముతుంటే ఇద్దరూ మధురానుభూతులకు లోనయ్యారు. ఏదో తమకం లాంటిది కలిగింది. నాకు మద్రాసు చూడాలనుంది బావా అదును కనిపెట్టి అడిగింది కావేరి. తప్పకుండా తీసుకెళ్తాను. ఇక్కడ స్టేషన్లో రైలు ఎక్కితే విజయవాడ వెళ్ళటం, అక్కడి నుంచి మద్రాసు వెళ్ళే రైలు ఎక్కితే సరి. ఎంత బాగుంటుందట మద్రాసు, నాకు చూడాలనుంది. కావేరి మనస్థితి కూడా అలాగే ఉంది. అదో లోకంలో లీనమైపోయింది. తామిద్దరూ మద్రాసు వెళ్ళినట్టు, హోటల్లో ఉన్నట్టు, సినీ నిర్మాతలను కలుసుకున్నట్టు, వాళ్ళు తనకి ఎన్నో రకాలైన వేషాలు ఇచ్చినట్టు, కొన్ని లక్షల డబ్బు ఇచ్చినట్టు, వాటంతటినీ వినాయకం బావ బీరువాలో దాచిపెడుతున్నట్టుగా భావించుతోంది. నిజానికి తానెంతో అదృష్టవంతురాలు. బావ తనకు అన్నీ చూపించుతాన్నాడుగా అనుకుంది మరలాను. ఎదురుగా ఎడ్లబండి రావటంతో సైకిల్ని పక్కకి తీసి ఆపి బ్యాలెన్స్ కోసం చెట్టు మీద చెయ్యి వేసి ఆపుకున్నాడు వినాయకం. బళ్ళు వెళ్ళిన తర్వాత తిరిగి సైకిల్ తొక్కసాగాడు. సినిమా హాల్ దగ్గరికి వచ్చేసరికి బయటికి రాబోతున్న నాగులకి సైకిల్ దిగుతున్న కావేరి కనిపించింది. ఎదురు వెళ్ళాడు. మీరు బాబుగారు వచ్చారా? మీ పెళ్ళి అని మా నాన్న చెప్పాడు. చాలా సంతోషం అమ్మాయి గారు. వినాయకం బాబు ఎంతో మంచివారు. నేను గుర్తున్నానా బాబుగారు అని అడిగాడు. ఎందుకు గుర్తులేవు? నువ్వే గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. ఆ మాటకి నవ్వుకున్నాడు నాగులు. ఎక్కడికి బయలుదేరావు నాగులు అని అడిగాడు వినాయకం. నా రూమ్కి బయలుదేరాను. భోజనం చేసి మరలా రావాలి. మీరు పిక్చర్కేనా వచ్చింది బాబుగారు? నాగులు మాటల మధ్యలో కొన్ని ఇంగ్లీష్ మాటలు దొరలటం కావేరి గ్రహించింది. సినిమాకే వచ్చాం, నువ్వు వెళ్ళి భోంచేసిరా అన్నాడు. ఇంకా టైం ఉంది. అప్పటి వరకు ఇక్కడ దేనికి? నా రూమ్కి వెళదాం రండి. రూమ్లో అయితే కూర్చోవచ్చు.
కావేరికి చూడాలనిపించి వినాయకానికి సైగ చేసింది వెళదామని. ముగ్గురు కలిసి బయలుదేరారు. నాగులు రూము సినిమాకి పర్లాంగు దూరం ఉంటుంది. సైకిల్ స్టాండ్ వేసి నాగులు తాళం తీసి లోపలికి వెళ్ళి స్విచ్ వేసేసరికి లైట్ వెలిగింది. రండి లోపలికి అన్నాడు. కావేరి లోపలికి వచ్చి ఆ గదిలో ఉన్న కుర్చీలను, టేబుల్ మీద ఉన్న రేడియోను చూసి ఆశ్చర్యపోయింది. అలమరాలో కొన్ని పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఉన్నాయి. కొన్ని సినిమా పుస్తకాలు, మరికొన్ని వాల్ పోస్టర్స్ కూడా కింద అరలో ఉన్నాయి. ఓ పక్కగా మంచం, తెల్లటి దుప్పటి పరిచి ఉంది. ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అమ్మాయి గారు? కూర్చోండి, కూర్చున్నాక చూడవచ్చును అన్నాడు నాగులు. వినాయకం, కావేరి కుర్చీల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ సినిమా హాల్ని నేనే చూస్తున్నాను బాబుగారు. నాకే అప్పగించారు. సినిమా హాల్ తెరవటం, ఆడించటం, కలెక్షన్ లెక్క తీసుకోవటం, డిస్ట్రిబ్యూటర్కి పర్సంటేజ్ ఇవ్వటం లాంటి బాధ్యతలన్నీ నాకే అప్పగించారు. వ్యాపారంలో కొన్ని సులువులు కూడా నేర్చుకున్నాను. ఇంకా కొంత అనుభవం సంపాదించుకొని స్వంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. అదే ఇప్పటి నుంచి ఆలోచించుతున్నాను. అప్పటికప్పుడంటే ఎలా? ఏదైనా మన ప్రయత్నం ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆశ్చర్యపోవటం కావేరి వంతైంది. ఏదైనా మన ప్రయత్నం ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్న మాట కావేరి మనసులో నాటుకుపోయింది. నిజానికి నాగులు ఆ పల్లెలోనే ఉండి పాలేరుతనం చేస్తూ ఉంటే మురికి ఆడుతున్న బట్టలతో అలాగే ఉండేవాడుగా. ఇప్పుడు ఇంతగా ఉన్నాడు అంటే తన పట్టుదలే కారణం. ఎవరిని చెప్పినా వినలేదు. అందరినీ కాదనుకొని తెగించి రాబట్టే కదా ఒక్కొక్కటే నేర్చుకొని పైకి రాగలుగుతున్నాడు. ఇంతలో ఓ కుర్రవాడు క్యారియర్ తీసుకొని లోపలికొచ్చాడు. కర్టెన్ వెనక మరో రూమ్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఉంచాడు. అన్నీ పెట్టాను సార్ అంటూ వచ్చాడు ఆ కుర్రవాడు. నువ్వు వెళ్ళి మన హాల్ క్యాంటీన్లో నుంచి 2 గోల్డ్ స్పాట్స్ ప్యాకెట్ క్రీమ్ బిస్కెట్లు తీసుకొనిరా అన్నాడు. ఇప్పుడేమీ వద్దు నాగులు, భోంచేసి వచ్చాము వారించబోయాడు వినాయకం. కొత్తగా కాబోయే దంపతులు అభిమానంతో నా రూమ్కి వచ్చినందుకు మీకు చిన్న పార్టీ ఇవ్వొద్దా? నేనంటే అమ్మాయి గారికి ఎంతో అభిమానం. వారి ఆశీస్సుల వలన ఇంతవరకు వచ్చాను. ఇంకా వస్తానని ఆశ ఉంది. ప్రతిదీ చూసి అర్థం చేసుకుంటున్నాను. మీకని అవన్నీ దాచి ఉంచాను. నేను వచ్చినప్పుడు తీసుకువస్తానుగా అన్నాడు. ఇప్పుడే తీసుకెళ్తాను అంది చప్పున. ఎలా అని అడిగాడు వినాయకం. సైకిల్కి వెనక కడితే సరి. నాగులు ఎప్పటికి వస్తాడో ఏమో. ఈ లోపలే చూసుకోవాలి నేను. ఎలాగో వచ్చాంగా చప్పున అంది కావేరి. ఇంతలో కుర్రవాడు బిస్కెట్ ప్యాకెట్, గోల్డ్ స్పాట్ సీసాలు తెచ్చి టేబుల్ మీద ఉంచి లోపల నుంచి 2 ప్లేట్లు తీసుకుని వచ్చి బిస్కెట్లు అందులో ఉంచి ఇద్దరికి ఇచ్చాడు. 2 గాజు గ్లాసుల్లో మంచినీళ్ళు తీసుకొచ్చి ఉంచాడు. మీరు తీసుకుంటూ ఉండండి, నేను భోజనం చేసి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. కొంతసేపటికి వేట మాంసం కూర వాసన వచ్చింది. బొమికలు పటపటమని విరుగుతున్న చప్పుడు, కుక్కలు పీకు తింటుంటే వచ్చే శబ్దం. నాగేంద్రం గారు, వీధిలో నుంచి ఎవరో పిలిచారు. నాగేంద్రం ఎవరా అని అటు ఇటు చూసింది కావేరి. ఎవరో చూడరా భోజనం చేస్తూనే పురమాయించాడు. ఆ కుర్రవాడు బయటికి వెళ్ళి వచ్చి అన్నాడు, షావుకారు చలమయ్య గారు మీతో మాట్లాడాలట. ఇప్పుడు కుదరదు, రేపు సినిమా హాల్ దగ్గరికి రమ్మనమను. కుర్రవాడు వెళ్ళి నాగులు చెప్పమన్నది చెప్పాడు. నాగులు పేరు నాగేంద్రం అయినందుకు ఆశ్చర్యపోయింది. బ్రేవుమంటూ తేంచుకుంటూ తుండుతో చేయి తుడుచుకొని ఇవతలకొచ్చాడు. రూమ్కి రావటం ఆలస్యం, ఇలా తిరుగుతారు. ఈ చలమయ్య 2 సినిమాలు కొన్నాడు. మా హాల్లో ఆడించితే కమిషన్ నాకు ఇస్తాడట. 50-50 పంచమంటున్నాడు. హాలు యజమానితో చెప్పకపోయావా అడిగాడు వినాయకం. ఆయనదేమీ లేదు, మొత్తం అంతా నాదే అజమాయిషి. ఆయనకి సీసాలు పేకాట ఉంటే చాలు. ఇవన్నీ నేను చూసుకోవాల్సిందే. వీళ్ళందరికీ జవాబు చెప్పలేక విసుగు పుడుతోందనుకోండి. ఓ సినిమా హాలు కట్టించుకుంటే ఎన్ని సినిమాలైనా కొని ఆడించుకోవచ్చునంటారు చలమయ్య గారితో. లక్షలకి లక్షలున్నాయి. ఏం చేసుకుంటాడో ఏమో. నాగులు అలా చెప్తుంటే ఆశ్చర్యపోతోంది కావేరి. మొదటి ఆట వదిలే టైం అవుతోంది, వెళదామా అన్నాడు. ఆ సినిమా పుస్తకాలు అనలేక అంది. నేను మర్చిపోయాను అమ్మగారు. ఒరే బాసిగా, ఆ పుస్తకాలను వాల్ పోస్టర్స్ని సైకిల్కి అడ్డుకమాను ఉంటుంది. తాడుతో బిగించి కట్టి తలుపులన్నీ వేసుకొని తాళం పెట్టి సైకిల్ని సినిమా హాల్ దగ్గర తీసుకునిరా, మేం వెళ్తాము అంటూ ఆ ఇద్దరిని తీసుకొని బయటకు వచ్చాడు నాగులు. ముగ్గురు ఒకరి పక్క మరొకరు నడుస్తున్నారు. దారిలో సినిమా హాల్కి సంబంధించిన విషయాలు, తాను ఎన్ని విషయాలు తెలుసుకున్నది వివరిస్తున్నాడు. నమస్కారం నాగేంద్రరావు గారు. మోటార్ బైక్ మీద నుంచి వస్తున్న ఒక ఆయన అంత దూరంలోనే ఆపుకొని చేతులు జోడించాడు. నమస్కారం, ఎలా ఉంది మీ హాల్ కలెక్షన్? కొత్త బొమ్మ తెచ్చారా? రెంటల్గానా పర్సంటేజీతోనా?
నాగులు అడిగిన వాటన్నిటికీ జవాబు చెప్పి ఇంకా ఏమిటో మాట్లాడుకొని నాగేంద్రం దగ్గర సెలవు తీసుకొని మోటార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. సినిమా హాల్ దగ్గరికి వెళ్ళగానే ఒక అబ్బాయిని పిలిచి, వీరిద్దరిని రిజర్వ్డ్ క్లాస్లో కూర్చోపెట్టు, సీట్లు లేకపోతే 2 చైర్స్ ఆఫీస్లోకి తీసుకొచ్చి వెయ్యి అన్నాడు. అలాగే బాబు అంటూ ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి చూసి వచ్చి ఖాళీలు లేకపోయేసరికి 2 కుర్చీలు తెప్పించి వేసి వారిద్దరిని కూర్చోమన్నాడు. మీ సైకిల్ ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, కుర్రవాడు అప్పగించుతాడు. నేను 2వ ఆట కలెక్షన్ లెక్క చూసుకొని బీరువాలో ఉంచి తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నిద్ర చాలక ఈ మధ్య కళ్ళు ఎరుపులొచ్చాయి. నేను లేనని ఏమీ అనుకోవద్దు, సినిమా చూసి వెళ్ళండి అన్నాడు వినాయకరావుతో. టికెట్లకి డబ్బులు తీసుకోలేదు, జేబులో చేయి పెట్టాడు. అదేమిటండి, మీరు నా గెస్ట్లు, నా సినిమా హాల్లో మీరు టికెట్లు కొంటారా? నాకు అమర్యాద చేసిన వారవుతారు. లోపలికి తీసుకువెళ్ళరా? ఇంటర్వెల్లో వేడివేడి టీ తీసుకెళ్ళి ఇవ్వు. సినిమా అయిన తర్వాత అన్నీ సర్దుకొని మరీ పడుకోండి, జాగ్రత్త. వస్తాను బాబు. నాగులు అనబడే నాగేంద్రం ఆఫీస్ వైపుకి వెళ్ళాడు ఎంతో దర్జాగా. ఆశ్చర్యపోతూ వెళ్తున్న నాగులు వైపుకే అవాక్కై చూస్తుండిపోయింది కావేరి. ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోవటం వల్లనే కదా నాగులు ఇంతగా ఎదిగిపోయాడు. అసలు పట్టుదల అంటూ ఉంటే మనిషి సాధించలేదంటూ లేనే లేదన్నది నాగుల్ని చూసిన తర్వాత అనుకుంది కావేరి. తను అంతే, ఈ మారుమూల పల్లెలో ఉంటే తనేమీ సాధించలేదు. ఇక్కడి నుంచి బయటపడితేనే తను అనుకున్నది సాధించగలుగుతుంది. తనలోని కళాతృష్ణను ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరికి అర్థమవుతుంది గనుక? నువ్వు గొప్పదానివి అవ్వగలవు అనేవారు డ్రాయింగ్ మాస్టారు. మన స్కూల్కి మంచి పేరు తెచ్చిన ప్రఖ్యాత నట శిరోమణివి అని భుజం తట్టి మరీ అభినందించారు హెడ్ మాస్టారు. నువ్వు గొప్ప సినీ తారవైపోతావని నేను చెప్పిన జోస్యం ఫలించాలంటే ముందడుగు వేసి చూడు అంది సుబ్బులు. నువ్వు గొప్ప సినిమా తారవైపోతావని నాకు ఉన్నది. మద్రాసు వెళితే చాలు, నీకు కావలసినన్ని సినిమాల్లో వేషాలిస్తారు. ఏదైనా ధైర్యం చేసి ముందడుగు వేయగలిగితే సినిమా ఛాన్సులు నిన్ను వెతుక్కుంటూ మద్రాసులో అడుగు పెట్టగానే వస్తాయి. ఈ పల్లెలో ఏమున్నది? ఎక్కడ కూర్చున్నా నించున్నా ఏ పని చేస్తున్నా ఇవే ఆలోచనలతో సతమతమైపోతోంది కావేరి. ఏది ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఆ అశాంతితో ఫీల్ అయిపోతోంది. తను మద్రాసు వెళితే డబ్బు ఎలా అన్నది మరో ఆలోచన. ఆ క్రితం రోజునే పెళ్లి ఖర్చులకని మేనత్త ఇచ్చిన 5,000 తెచ్చి అలమరలో ఉంచాడు తండ్రి. తనకి పెట్టిన బంగారం 80,000 ఖరీదు చేసేది అని అక్క అంచనా వేసింది. పెళ్లికని కొత్త బట్టలు కొన్నది తల్లి. ఇవన్నీ తీసుకొని మద్రాసుకి వెళ్ళిపోతే అమ్మో ఇంకేమైనా ఉందా అని గుండెల మీద చేతులు ఉంచుకున్నది కావేరి. తను భయపడితే ఏమీ సాధించలేదు. సాధించాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. తన కోరిక తీరాలంటే తను ముందుకి అడుగు వేయవలసిందే. పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? ఇవాళేదో తల్లికి తెలియకుండా 2వ ఆటకి తీసుకెళ్ళాడు. రేపటి నుంచి అలా చేయగలడా బావా? తల్లి వద్దంటే మానివేస్తాడు. ఎంతైనా తల్లిచాటు మనిషి కదా. పెళ్ళి అనే బంధంలో తనను బిగించి పెడతారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఓ 4 రోజులు చెప్పుకుంటారు. ఆ తర్వాత మామూలే. తనే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ కొంత ధైర్యం వచ్చింది. మద్రాసు ఎలా వెళ్లాలో బావ చెప్పాడు. ఆ డబ్బు వస్తువులు తీసుకెళ్తే తనకేమీ డోకా ఉండదు. తను గొప్ప హీరోయిన్ అయితే ఇంతకి 100 రెట్లు ఎక్కువ సంపాదించగలదు. అలా తనని గురించి ఆలోచించుకుంటూ ఉంటే కొంత ధైర్యం కలిగింది. తను పుస్తకాలు పెట్టుకునే ట్రంకు పెట్టెను ఖాళీ చేసింది. అందరూ నిద్రపోయిన తర్వాత కొత్త చీరలు, జాకెట్లు అన్నీ సర్దుకుంది. వాటి మధ్య పసుపు కుంకాల రోజున మేనత్త పెట్టిన వడ్డాణం, పెద్ద గొలుసు, గాజులు చప్పుడు కాకుండా తీసి ఉంచింది. డబ్బుని ఓ 1,000 రూపాయలు మాత్రమే జాకెట్లో ఉంచుకొని మిగతా 4,000 చీర మడతలో ఉంచింది. ట్రంకు పెట్టెకి జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవిని జేబు రుమాల్లో చుట్టి ఉంచింది. ఇవన్నీ చేస్తూ ఉంటే ముచ్చెమటలు పట్టాయి కావేరికి. ఏదో మొండి ధైర్యం ఆవహించింది. తను చేస్తున్నది సరైన పనే అన్నది మరొకసారి రూఢి చేసుకుంది. బావకి ఎవరైనా పిల్లని ఇచ్చి పెళ్లి చేయగలరు. తనకి పెళ్ళైతే చేతులారా తన నట జీవితానికి ఆశ వదులుకోవాల్సిందే. ఇలాంటి అవకాశం, అదృష్టం ఇంకెవరికి ఉంటుంది? పగలంతా పెళ్లి పనులు చేసి అలసిపోయి ఉన్న సుభద్రమ్మ, పార్వతి ఆదమర్చి నిద్రపోతున్నారు. పెళ్ళి ఇంకా 4 రోజులే ఉంది. ఎండలో పడి పెళ్లి పందిరి మీద ఆకులు కప్పటం వలన పరందామయ్య కూడా ఆ పందిరి కిందనే నులక మంచం వేసుకొని ఆదమర్చి నిద్రపోతున్నాడు. పెళ్లి రోజు దగ్గర పడిన కొలది పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే మంచి సమయం అనుకొని పెరటి తలుపులు తెరుచుకొని బయటికి అడుగుపెట్టింది కావేరి. కావేరి కనిపించట్లేదన్న వార్త మరు క్షణంలోనే ఆ గ్రామం అంతా వ్యాపించిపోయింది. పరందామయ్య ఆదరాబాదరా అన్ని చోట్ల వెతికాడు. ఇంత తెల్లవార్ల గట్ల ఎవరింటికి వెళుతుంది అన్న ఆలోచన కలిగింది.
కావేరి పడుకునే గది వెతికారు. డబ్బున్న అలమరా తెరిచుంది. వస్తువులు ఉన్న పెద్ద కావిడి పెట్టె మూత తీసేసుంది. కొత్త బట్టలు లేవు. ఎప్పుడూ గూట్లో ఉండే ట్రంకు పెట్టె లేదు. ఆ స్థానంలో పుస్తకాలు, సినిమా వాల్ పోస్టర్స్ ఉన్నాయి. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకున్న సుభద్రమ్మ గుండెలు బాదుకుంటూ, ఎంత పని చేశావే కావేరి అంటూ శోకాలు మొదలుపెట్టింది. పెళ్ళింట శోకాలేమిటా అని ఇరుగు పొరుగు బిలబిలమంటూ వచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని. విచారించితే జరిగింది ఇది. అందరూ కావేరి అలా వెళ్ళిపోవటం విని ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ వార్త విన్న కామాక్షమ్మ మ్రాన్పడిపోయింది. వినాయకమైతే కుప్పకూలిపోయినట్లుగా అరుగు మీద చతికిలు పడిపోయాడు. అత్తగారింటికి వెళ్ళి ఈ విషయం ఏమిటో తెలుసుకోవాలని కూడా అనిపించలేదు. రాజమ్మ ప్రతి అరగంటకి అక్కడ విషయాలు వచ్చి చెబుతూనే ఉంది. ఎవరేమనుకుంటున్నది వివరించుతోంది. 4 4 రోజులు పెళ్ళి ఉంది. ఎంత హడావిడిగా ఉన్నారు పనులతో. ఇన్ని రోజుల నుంచి బాగున్నది. ఇంతలోనే ఏమైపోయింది దీనికి అన్నదే కామాక్షమ్మ ఆలోచన. ఈ విషయం విన్న బండి వెంకయ్య ఎంతో ఆనందంతో రోడ్డు మీదనే బండి గబగబా లోపలికి వచ్చి ఇదేదో శుభవార్త అన్నట్లుగా భార్యకి చెప్పాడు. అదెందుకు చేసుకుంటుందండి, దానికి సినిమా పిచ్చయ్యే. రోజు ఇంట్లో నుంచి డబ్బులు ఎత్తుకు వెళ్ళేదట. స్కూల్కి తన ఇష్టం వచ్చినన్ని కొనుక్కునేదట. స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళేదట ఆ నాగులతో కలిసి. తల్లి మాటలు విన్న సుబ్బులు ఎంతో ఆనందించింది. తాను అనుకున్నట్టుగానే కావేరి చేసినందుకు ఎంతో ఎంతో సంతోషించింది. ఇలా చేస్తుందని నాకు తెలుసమ్మా. దానికి సినిమాల్లో హీరోయిన్ అయిపోవాలన్న ఉబలాటం ఉంది. ఆ నల్లోడిని పొట్టివాడిని చేసుకుంటానా? చిరంజీవి, భానుచందర్ లాంటి హీరోలు మొగుళ్ళుగా ఊహించుకునేది. అలాంటి కావేరి ఈ శుద్ధావతారం చేసుకుంటుందా?